హాయ్ హలో అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ అనుష. ఇదైతే నేను కొత్త ఇంట్లో కూడా ఇంత దుమ్ము వస్తుందని నేనైతే ఊహించలేదు. ఇది సండే రోజు క్లీనింగ్ పెట్టుకుందాం అని చెప్పి సండే అయితే క్లీనింగ్ పెట్టుకున్నానండి. మొత్తం క్లీన్ చేసేసి ఫొటోస్ మొత్తం తుడిచేస్తున్నాను. నా వీడియో చూసి లైక్ చేయట్లేదు, చూస్తున్నారు చాలామంది. అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నాకు బాగుండిద్దండి. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఐకాన్ పెట్టుకొని చూడండి. నాకు ఎంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. మొత్తం అయితే క్లీన్ చేస్తాను. చాలా దుమ్ము ఉంది. కొత్త ఇంట్లో కూడా ఇంత దుమ్ము ఉండిద్దని అయితే నేను అనుకోలేదు. ఒకరోజు అయితే హోమ్ టూర్ చేస్తాము. రీసెంట్గానే మేము ఇల్లు కట్టుకున్నాం కదా, హోమ్ టూర్ అయితే చేస్తాము. మొత్తం అయితే ఫొటోస్ అయితే మొత్తం దులిపేస్తున్నాను. దులిపిన తర్వాత మొత్తం క్లీనింగ్ అయితే మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటే ఈవినింగ్ వరకు పట్టిందండి. చాలా టైం పట్టింది. మొత్తం శుభ్రం బెడ్రూమ్, కిచెన్ మొత్తం క్లీన్ చేసి, కిచెన్ అయితే ఇంకా అది ఒకరోజు క్లీన్ చేసుకున్నది. సండే క్లీన్ చేసుకుంటాను. ఇదైతే నేను కొంచెం మధ్య బాగలేక వదిలేసేసాను. మొన్న జనవరిలోనే మొత్తం క్లీనింగ్ చేశాను ఫెస్టివల్కి. అయినా కానీ బాగా దుమ్ము పట్టుకుంది. నేను వారం ఇంట్లో ఉన్నప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. వర్క్ చేసే ఉమెన్కి అట్లాగా సండే ఇంట్లో ఉన్నప్పుడు పైన దులుపుకొని పెట్టేసేసుకుంటే ఇబ్బంది అయితే అనిపించదండి. ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళైతే ఎప్పుడైనా క్లీనింగ్ చేసుకోవచ్చు. వర్క్ చేసే వాళ్ళకంటే సండే తప్ప, లీవ్ ఇచ్చిన రోజు తప్ప క్లీనింగ్ కుదరదు కదండి. అప్పుడే మనం లైట్గా బూజులో దులుపుకొని ఏదైనా పైన క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకైతే కొంచెం బాగుండిద్ది, కొంచెం శ్రమ తగ్గిద్ది. నేనైతే అంతే క్లీన్ చేసుకుంటాను. సండే అయితే మాత్రం కంపల్సరీ క్లీన్ చేసుకుంటాను. మొత్తం కిచెను, బెడ్రూమ్, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను. అది బొమ్మలు కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. ఇదైతే మా పెళ్లి రోజుకి గిఫ్ట్ ఇచ్చినానండి. ఫ్లవర్ వాజ్ పగిలిపోయిందని చెప్పి బయట బీర్ బాటిల్ కనిపిస్తే అందులో వేసి పెట్టేశాను. అవి ఫ్లవర్స్ మొత్తం ఊడిపోతున్నాయి. ఇది మా పెళ్ళప్పుడు ఫోటో. ఎండలు అయితే ఇప్పుడే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉంటాయేమో చూడాలి. మరి ఎండకైతే ఎక్కువగా చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది. అసలు ఏం తినబుద్ధి కావట్లేదు. మొత్తం నెక్స్ట్ అయితే బెడ్రూమ్లో అయితే క్లీన్ చేస్తున్నాను. ఫ్యాన్ కూడా బాగా దుమ్ము పట్టుకొని ఉందండి. మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. బూజులై మొత్తం బెడ్రూమ్లో కూడా బాగా దుమ్ము పట్టింది. మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను. ఆ డయాగ్రామ్స్ మేమే వేసుకున్నామండి మా పిల్లల కోసమని. బటర్ఫ్లైస్, ఆ డయాగ్రామ్స్ మొత్తం మేమే వేసుకున్నాము. కలర్ పెయింటింగ్ తెచ్చుకొని వేసుకున్నాం మేమే. మా మరిది అయితే ఆ బొమ్మలు మొత్తం వేసారండి మా పిల్లల కోసం. మా పిల్లలు ఏదైనా అడిగితే తను కాదని లేడు. అందుకని బొమ్మలు ఏమంటే మా మరిది అయితే బొమ్మలు వేసాడు. మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది. మొత్తం ఊడ్చుకొని వచ్చేసేసాను. మొత్తం ఊడ్చుకొని చాట్లోకి అయితే ఎత్తేసుకొని మొత్తం పడేసేస్తానమాట. పడేసిన తర్వాత తుడుద్దామని చెప్పి వాటర్ అయితే పడుతున్నాను. నేనైతే లిక్విడ్ ఇంట్లోనే తయారు చేసుకుంటానండి మ్యాపింగ్ కోసం. అది సరే ఎప్పుడైనా చూపిస్తాను. అదైతే వేసి చేసుకుంటే ఫ్రెష్గా ఉండిద్ది. డైలీ వాష్ చేసుకుంటాం కాబట్టి లాస్ట్లో మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేసి చేస్తాను. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇంట్లో పోతుందని ఎప్పుడు అట్లే వేస్తాను. ఉప్పు వేసే క్లీనింగ్ చేసుకుంటాను, మ్యాపింగ్ పెట్టుకుంటాను అనమాట. బెడ్రూమ్, కిచెన్ అయితే మ్యాపింగ్ పెట్టేస్తానండి. ఇప్పుడు హాల్ అయితే మ్యాపింగ్ పెడుతున్నాను. మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి. ఫ్రెష్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో దుమ్ము అట్లాంటిది ఏం లేకపోతే నాకైతే అంతే ఉండిద్దండి. ఎక్కడ దుమ్ము కనిపించినా నాకు నచ్చదు ఎందుకో. అందుకే ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసేసుకుంటాను. నైట్ అయినా లేట్ అయినా పర్లేదని మొత్తం ఫ్రెష్గా క్లీన్ చేసుకుంటే నాకు బాగుండిద్ది. చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తే ఫ్రిడ్జ్లో పుచ్చకాయ ఉంది. పిల్లలు తింటారంటే లేదు మమ్మీ జ్యూస్ చేయమన్నారు. అందుకని జ్యూస్ అయితే చేసి జ్యూస్ తాగుదామని చెప్పి చియా సీడ్స్ నానపెట్టేశాను. చియా సీడ్స్ వేసుకొని చేసుకుంటే పుచ్చకాయ జ్యూస్ చాలా బాగుండిద్ది, హెల్దీ కూడా. చియా సీడ్స్ నేను ఈ సమ్మర్లో ఎక్కువగా వాడతానండి. ప్రతి దాంట్లో మజ్జిగలో కూడా అదే వాడి చేస్తాను. పిల్లలకి ఇష్టంగానే తాగుతారు. అంటే మనం చేసే దాన్ని బట్టి తాగుతారు పిల్లలు ఇష్టంగా. అనేది మంచిగా ఉంటేనే తాగేది, మంచిగా లేకపోతే ఎవరు తాగరు కదా. ఎక్కువగా అయితే నేను యూస్ చేస్తాను. పుచ్చకాయ అయితే మొత్తం కట్ చేసి జార్లో అయితే వేసాను. అందులో కొంచెం చియా సీడ్స్ వేసి జ్యూస్ అయితే చేస్తాను. ఇప్పుడు జ్యూస్ చేసిన తర్వాత అయితే ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టే పని ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ పుచ్చకాయనే ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చల్లగా ఉంటుంది, సరిపోతుంది. మళ్ళీ జ్యూస్ ఫ్రిడ్జ్లో పెట్టి షుగర్ అన్నీ వేసుకుని అయితే నేను ఇవ్వను. నార్మల్గానే ఇస్తాను పిల్లలకి, హెల్తీగానే ఇస్తాను. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే జ్యూస్ తాగుతున్నానండి కూర్చొని. కొంచెం చల్లగా జ్యూస్ అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా ఏం మిగుల్చుకొని తాగేసేసారు. ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నమస్తే అండి, బాయ్.